ఇప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు పీజీ అంటే లేకుండా ఇప్పుడు- డిగ్రీ ఎగ్జామ్ తో కూడా ఎగ్జామ్ ఉన్న మరి వాళ్ళు ఎట్లా అది ఎట్లా చేయాలని గవర్నమెంట్ ఆలోచన చేయాలి. దట్స్ ఓకే ఫైన్, అది పొలిటికల్ డెసిషన్. సో మీది రికమెండేషన్ రికమెండేషన్ మీరు ఈ రికమెండేషన్ అనేది ఇవాళ చేయి రేపు చేయంటున్నావా కదా? సో ఐ థింక్ అలాంటి అంశాలు అంటే మనం ఏం చేస్తామంటే ఇదేదో 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి సరిపడా కాదు కదా, ఇది ఒక 100 సంవత్సరాలకి అదే సరిపడా ఇలా ఉంటే బాగుంటది బాగుంటుంది అనే దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద మళ్ళీ మనము ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాలి. అది వేరే విషయం. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే మీకు చెప్పనా గమ్మత్తుగా, బీఈడీ ఎక్కువనా డిఈడీ ఎక్కువనా? బిఎడే కదా బీఈడీ ఎక్కువ కదా, అవును. కామన్. అది బ్యాచులర్, ఇది డిప్లొమా. అవును. ఈ రోజు ఎట్లా ఉందంటే విద్యా వ్యవస్థ, బీఈడీ చేసినోడు మళ్ళీ వచ్చి డిఈడీ చేస్తున్నాడు. అంటే ఎందుకట్లా ఇది ఎవరు తెలియదు, సీఎం గారు కూడా తెలియదు విషయం. మనం ఏం చెప్పిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అట్లా అట్లా పెట్టుకున్నారు వీళ్ళు. ఏంటంటే ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరో రికమెండ్ చేసిందట, ఏమో అయిందట. సో బీఈడీ వాళ్ళు డిఈ చేస్తారు. సో బీఈడీకి ఎందుకంటే బీఈడీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎస్జిటి, ఓ మళ్ళీ డిఎడ్ చేయాలి మరి డిఈ చేయాలి. మేము మన డిఈడీ అన్నింటికి ఎలిజిబిలిటీ ఉండాలి కదండి బిఎడ్ చేస్తే కామన్ సెన్స్ కదా ఇది. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఏంటంటే రిఫార్మ్స్ మనం ఇష్టపడం, స్టేటస్ కో ఇట్లాగే ఉండాలి అంతే. మళ్ళీ మనం కొంచెం రిఫార్మ్స్ చేస్తే అల్లరి అల్లరి అల్లరి. అది మా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంతే. మా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చక్కగా స్టేటస్ కో ఉండాలి. వాళ్ళు పొలిటికల్ లీడర్లు అయిపోయారు కదా ఇక అది మనం ఎంత అది వేరే విషయం.